మీద గంగాదేవిని, ముఖానికి మూడవ కన్నును, ఒక చేతిలో కపాలాన్ని, మరొక చేతిలో డమరుకాన్ని, ఇంకొక చేతిలో త్రిశూలాన్ని, ఇంకొక చేతితో జింకకు మేత వేయడాన్ని, మహాశివుడు నిజ రూపాన్ని మనం ఈ శిల్పంలో చూడొచ్చు. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని పరీక్షించదలిచి భిక్షాటనమూర్తి రూపంలో భూలోకానికి చేరుకొని పార్వతీదేవి ఇంటి ఎదుట నిల్చుని భవతి భిక్షాందేహి అని పిలువగా ఆ పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి కొంచెం పాత్రలో వేసి పాలు నెయ్యి తీసుకొచ్చి గరిటెలో వేస్తున్నప్పుడు ఆమె చీర కొంగు జారేలా చేస్తాడు ఆ మహాశివుడు. ఆ దృశ్యాన్ని గమనించకుండా ధ్యాసే లేకుండా భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో వడ్డిస్తూ ఉంటుంది ఆ పార్వతీదేవి శివునికి. అప్పుడు ఆ పరమేశ్వరుడు తన నిజ రూపాన్ని దాల్చి